నిర్మాణం ఇవన్నీ కూడా ఉన్నాయని కూడా ప్రచురించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి పర్యటన విజయవంతం చేయండి కంది శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలోని బోరజ్ మండలం కొరట చనాక బ్యారేజ్ పంప్ హౌస్ ప్రారంభానికి తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి ఈ నెల 16న ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు ఇచ్చేస్తున్నట్టుగా ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. నియోజకవర్గంతో పాటు జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అలాగే అదే రోజు మధ్యాహ్నం నిర్మల్ జిల్లాలో బహిరంగ సభలో కూడా జిల్లా నుండి అధిక సంఖ్యలో పాల్గొని బహిరంగ సభకు కూడా జయప్రదం చేయాలని మరి కంది శ్రీనివాసరెడ్డి పిలుపైనది ఇచ్చారు. ఇందాడే మనం మాట్లాడుకున్నాం. కంది శ్రీనివాసరెడ్డి మరి ఏది ఏమైనా రేవంత్ సర్కార్ ఏదైతే ఉందో అది రేవంత్ యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ఎటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క జెండాని మరి రెపరెపలాడిస్తూ సగర్వంగా నిలిచే విధంగా మరి ఎటువంటి పరిస్థితుల్లో విజయమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు. ఇక రేవంత్కి సంబంధించి ఎటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డిని అనుసరించాల్సిన పని ఉందని కూడా చెప్తున్నారు. ఇక ఎక్కడైతే ప్రజలకి ఏవైతే కావాలో ప్రజలకు కావాల్సిన సమస్యను పరిష్కరించడంలో కంది శ్రీనివాసరెడ్డి ఎప్పుడు ముందుంటారు. ఎప్పుడులాగానే 3.5 సంవత్సరాల నుంచి నిరంతరం కూడా అన్నదానం చేస్తూ ఆదిలాబాద్ జిల్లాలో ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు. ఎంతోమందికి అంబులెన్స్ ద్వారా మరి ఆరోగ్యాన్ని కూడా అందిస్తున్నారు. అలాంటి కంది శ్రీనివాసరెడ్డి ఎటువంటి పరిస్థితుల్లో రానున్న ఆదిలాబాద్ జిల్లాలో బోరజ్ మండలం కొరట బ్యారేజ్ పంప్ హౌస్ ప్రారంభానికి ముఖ్యమంత్రి వస్తున్నారు కాబట్టి అందరూ కూడా దీన్ని విజయవంతం చేయాలని అయితే పిలుపునైతే ఇచ్చారు. ఇక అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నట్టుగా కూడా ప్రశ్నించారు. గాంధీ పేరుతో ప్రజలను నయవంతం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మరి బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అని చెప్పి అన్నారని కూడా ప్రచురించారు. ఓవరాల్గా ఇక అదేవిధంగా తెలుగు మెరుపు తీగలా మెరిసి మాయమైన ప్రణీత సుభాష్ అని మరి ప్రణీత సుభాష్ టాలీవుడ్ సినిమాల్లో అలా ఓ మెరుపులాగా వచ్చి మెరిసి మాయమైపోయింది. ముద్దుగుమ్మ ఏం పిల్లదో అనే సినిమాతో హీరోయిన్గా పరిచయం అయ్యింది అందాల బామ ప్రణీత సుభాష్. మరి మనకు తెలుసు ప్రణీత మరి అత్తారింటికి దారేదిలో కూడా వన్ ఆఫ్ ద హీరోయిన్గా చేసింది. ఒక మెయిన్గా పవన్ కళ్యాణ్తో ఒక సాంగ్లో కూడా ఆమె నర్తించింది. మరి అలా వచ్చి అలా వెళ్ళిపోయింది కానీ అని చెప్పి మాయమైన సుభాష్ అని చెప్పి ఆమె గురించి ఒక రాయటం అయితే జరిగింది. ఇక హృతిక్ మామూలుడు కాదని ఒకవైపు ప్రియురాలు మరోవైపు మాజీ భార్యతో బర్త్డే సెలబ్రేషన్స్ అని కూడా రాశారు. సంక్రాంతి ఎల్లమ్మ పరిచయం అని చెప్పి బలగం చిత్రంతో ప్రతిభావంతమైన దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు వేణు ఎల్దండి. రక్త సంబంధాల గొప్పతనాన్ని మానవీయ కోణంలో ఆవిష్కరించిన బలగం చిత్రానికి సర్వత్రా ప్రశంసలు వచ్చాయి. ఈయన ఇప్పుడు ఎల్లమ్మ అనే చిత్రాన్ని అయితే మరి ఆయన డైరెక్ట్ చేయబోతున్నారు. అందులో ఆయన కూడా యాక్ట్ చేస్తున్నారు. ఇక మనకు తెలుసు బలగం ఈ మూవీ మరి తెలుగు ప్రజలందరి హృదయాలను కొల్లగొట్టిన మూవీ. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అనే భేదాలు ఎక్కడా లేవు. ప్రతి దగ్గర కూడా మరి ప్రజల జీవితాల్లో ఏ విధంగా ఉంటాయో అక్కడ కష్ట సుఖాలు ఎలా ఉంటాయో ఏ రకంగా ఈరోజు ప్రజలు ఉన్నారో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో చెప్పిన సినిమా బలగం. మరి తెలంగాణలో మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా మరి బంపర్ విజయాన్ని సాధించి మరి ఒక వేణు ఈయన జబర్దస్త్లో ఒక కమెడియన్గా ఉన్న వేణు దర్శకుల్లో ఆయన ఉన్న కోణాన్ని మరి పరిచయం చేస్తూ తీసుకున్న సినిమా బలగం. కొంత గ్యాప్ తీసుకున్నప్పటికీ స్క్రిప్ట్ వర్క్ చేసుకున్నప్పుడు ఎల్లమ్మతో సినిమాతో రాబోతున్నారు. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలని చెప్పి అశేష తెలుగు ప్రజానికం కోరుకుంటున్నారు. మరి ఈ రకంగా అదేవిధంగా జపాన్లో పుష్ప 2 విడుదల ఫ్యామిలీతో కలిసి టోక్యోలో అడుగుపెట్టిన అల్లు అర్జున్ కూడా ప్రచురించారు. ఓవరాల్గా ఇంపార్టెంట్ మనం చూసాం. మహాదినపత్రికలో ఏం ప్రచురించారు. ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ఏం ప్రచురించారో చూద్దాం. ఇక సీమద్రోహి ఎవరు జగన్ హయాంలో పడకేసి కూటమి ప్రభుత్వం వచ్చాక కర్నూలు జిల్లా పత్తికొండ మండలాల్లో పూర్తి చేసిన హంద్రీవా విస్తరణ పనులను ప్రచురించారు. పులివెందుల పులి, రాయలసీమ ముద్దుబిడ్డ ఇవి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన పార్టీ నేతలు పెట్టిన బిరుదులు. కానీ 5 ఏళ్లు సీఎంగా ఉన్న జగన్ కడప జిల్లాలకు రాయలసీమ ప్రాజెక్టులకు ఏం చేశాడో తెలుసా? శ్రీశైలం డ్యాన్స్ నిర్వహణకు పైసా కూడా ఇవ్వలేదు. సొంత జిల్లాలో 10,388 కోట్లతో వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ఒక్క ప్రాజెక్టును కూడా ఆయన మొదలు పెట్టలేదు. ఇంకా ఉమ్మడి అనంతపురం కర్నూలు జిల్లాలో టీడీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులకు కూడా గాలి కొదిలేశారు. జగన్ చేసిందల్లా ఏంటంటే సర్వాయరా సాగర్ నుంచి ఆయనకు చెందిన భారతీ సిమెంట్కు ఆయన మేనమామ కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి చేపల చెరువుకు నీళ్లు మళ్లించడమే జగన్ పాలనలో పడకేసిన ప్రాజెక్టులను ఇప్పుడు కూటమి ప్రభుత్వం పట్టాలెక్కిస్తుంది. అయినా సరే సీమ ద్రోహి చంద్రబాబు అని వివరించడం జగన్కే చెల్లింది అని చెప్పి దీనిలో ప్రచురించారు. సీమకు జగన్ సున్నం పెట్టాడని రాయలసీమ ప్రాజెక్టులపై అంతులేని నిర్లక్ష్యం వహించారని చెప్పి మరి ఇందులో ప్రచురించారు. మీరేమనుకుంటున్నారు? మరి జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా
మరి చేశారా, ఏమనుకుంటున్నారో కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. సొంతూరులో బాబు, నారావారిపల్లిలో సంక్రాంతి ముందస్తు వేడుకల్లో పాల్గొని సీఎం దంపతులు కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి సందడి చేశారు. మహిళలకు ముగ్గులు, పిల్లలకు ఆటల పోటీల్లో 150 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేసినట్టుగా కూడా ప్రచురించారు. ఇక తదుపరి చూసుకుంటే పందాలకు సంక్రాంతి వేడుకలకు సర్వం సిద్ధం. నేడు తెల్లవారుగానే కోడి పందాలలో ఫుల్ జోషు. గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ ఏర్పాట్లు. ఇప్పటికే సందడి. తెలంగాణ ఇతర రాష్ట్రాల నుంచి భారీగా రాక రోడ్లన్నీ జామ్. బెజవాడలో హోటళ్లు, లాడ్జీలు ఫుల్గా. వారం రోజులకు 5,000 గదులు బుకింగ్. ఎన్టీఆర్ ఏలూరు జిల్లా సరిహద్దున VVVIPల కోసం క్యార్వాన్లు రంగం సిద్ధమైపోయిందని కూడా మరి ప్రచురించారు. మనకు తెలుసు మరి సంక్రాంతి పండుగ అంటే ఏ రకంగా మన తెలుగు రాష్ట్రాల్లో జరుపుకుంటారో తెలుసు. అందున కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల్లో ఏ రకంగా జరుపుకుంటారు ఇంకా బాగా తెలుసు. ఒక పక్కన కోడి పందాలని తప్పుపడుతుంది సుప్రీంకోర్టు కావచ్చు, అధికారులు కావచ్చు. కానీ ఒక్కసారి జనంలోకి పెనవేసుకుపోయిన వాటిని అంత తొందరగా ఆపటం